మెగాస్టార్కి ఎంత అవమానమా? రగిలిపోతున్న చిరంజీవి అభిమానులు, కాపు సామాజిక వర్గాలు. చిరంజీవిని బాలకృష్ణ అవమానించినప్పుడు సభలో ఉన్న చంద్రబాబు మాట మాత్రం కూడా నిలువరించకుండా మౌనం అంటూ మొత్తం నిన్న మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. దాని మీద కూడా అనేక రకాలైన వార్తలు, విశ్లేషణలు వస్తున్నాయి. మౌనం వీడలేదు, సైలెన్స్ గంభీర అంటూ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కూడా వార్తలు వచ్చాయి. మరోవైపు జగన్ అందరినీ గౌరవించారని నారాయణమూర్తి గారు చెప్పడం కానీ, జగన్ అట్లాగే అప్పుడు చిరంజీవి గారు అవును జగన్ గారు గౌరవించిన మాట వాస్తవాన్ని స్టేట్మెంట్ ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా అనేక రకాలైన వార్తలు వస్తున్నాయి. ఇక ముందుగా గోపి గారు చెప్పండి, మెగాస్టార్కి అవమాన భారం ఎప్పటికి తగ్గాను, ఎప్పటికీ ఈ వ్యవహారం ఒక కొలిక్కి వస్తుంది? పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, నాగబాబు గారు కానీ వీళ్ళెవ్వరూ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? కుమ్మన్ గారు, ఇప్పుడు బాలకృష్ణ అంత అపహాస్యంగా అవహేళన చేస్తూ నిండు సభలో మాట్లాడినప్పుడు ఒక పక్క ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిని, ఇంకో పక్క చిరంజీవిని అవహేళనగా మాట్లాడినప్పుడు ఈ శాసనసభలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు, పక్కనే శాసన మండలిలో నాగబాబు ఉన్నాడు. వాళ్ళిద్దరూ కూడా మౌనంగా ఉండిపోయారు. ఆశ్చర్యంగా ఉంది. చిరంజీవి అభిమానులేమో గందరగోళం గోల పెడుతూ ఉంటే సొంత తమ్ముళ్ళు మౌనంగా ఉండిపోయారు. అంటే వీళ్ళు తెలుగుదేశానికి కట్టుబడిపోయారా, బానిసలైపోయారా అని ఆశ్చర్యంగా ఉంటుంది. ఇక రెండో విషయం వస్తే, చిరంజీవి గారు స్వయంగా చెప్పారు. చిరంజీవి గారు 2 సార్లు కలిశారు. ఒకసారి ఆయన ఒక్కడే కలిశాడు, ఆ తర్వాత రెండోసారి ప్రతినిధి బృందంతో కలిశారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఒక్కసారి కలిసినప్పుడు భారతి గారు వడ్డించారని, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు చాలా తనని గౌరవించారని, చాలా అపాయంగా ఒక సోదరులాగా చూసుకున్నారని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ప్రతినిధి బృందంలో కలిసినప్పుడు మొత్తం కూడా ప్రతినిధి బృందం మహేష్ బాబు మాట్లాడాడు, ఆ రోజు ప్రభాస్ మాట్లాడారు, చిరంజీవి గారు మాట్లాడారు, నారాయణమూర్తి మాట్లాడారు. వీళ్ళందరూ మాట్లాడి మాకు ముఖ్యమంత్రి గారు చాలా భరోసా ఇచ్చారు, చాలా గౌరవించారు, మమ్మల్ని అందరినీ చాలా ప్రేమగా ఆప్యాయంగా పలకరించారు అని చెప్తే, ఆ పక్క నుంచి పవన్ కళ్యాణ్ గారేమో చిరంజీవిని అవమానించిన జగన్మోహన్ రెడ్డి నీ దగ్గర చేతులు కట్టుకుని కూర్చోవాలా, నీకు దండాలు పెట్టాలా అంటూ మాట్లాడి తప్పుదారి పట్టించారు. అది చాలా దురదృష్టకరం నిజంగా. అంటే మనం నమస్కారం చేసుకోవడం, ప్రతి నమస్కారం చేసుకోవడం ఇవన్నీ చాలా కామన్. ఇప్పుడు చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎదురుపడ్డప్పుడు నమస్కారాలు చేసుకోరా, ఒకరినొకరు పలకరించుకోరా ఆప్యాయంగా? దాన్ని చిరంజీవి గారు దండం పెడుతూ ఉంటే ఆ ఒక్క క్లిప్పు మాత్రమే చూపించేసి జగన్మోహన్ రెడ్డికి దగ్గర చేతులు కట్టుకుని నుంచోవాలా, జగన్మోహన్ రెడ్డి అవమానించాడు అని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు. ఆ తప్పుడు ప్రచారం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికైనా చిరంజీవి గారు మొన్న ప్రకటన ద్వారా చాలా స్పష్టం చేశారు, మమ్మల్ని చాలా గౌరవించారు జగన్మోహన్ రెడ్డి. ఫైనల్గా చెప్పండి, చిరంజీవి గారికి అవమాన భారం ఇప్పటికైనా తగ్గుతుందా? పవన్ కళ్యాణ్ గారు ఇట్లాగే ఉండిపోతారా? ఖండన అనేది ఇవ్వరా? అన్నకు మద్దతుగా వెళ్ళాలని తమ్ముళ్ళుగా మిగిలిపోతారా? ఇద్దరు, నేను అదే చెప్పా కదండి, శాసనసభలోనేమో పవన్ కళ్యాణ్ ఉన్నాడు, శాసన మండలిలోనేమో నాగబాబు ఉన్నారు. ఆ తమ్ముళ్ళు ఇద్దరు సభలో ఉండగా ఆ సభలో చిరంజీవి ప్రస్తావన వచ్చి ఒక ఎమ్మెల్యే అవహేళనగా మాట్లాడినప్పుడు వాళ్ళిద్దరు ఖండించలేదు. సోషల్ మీడియా ఖండించలేదు కాబట్టి అవమాన భారం ఇప్పట్లో తీరుతుందా లేదా అన్నది నా ప్రశ్న. అంతే, తీరే అవకాశం ఉందా? అదే దానికి ఏం అవకాశం ఉండట్లేదండి. ఎంతకాలం అయితే జనసేన పవన్ కళ్యాణ్ గారు లేరనుకుంటా సభలో, ఆ సమావేశం జరుగుతున్నప్పుడు. లేకపోయినా తర్వాత అయినా చెప్పొచ్చు. ఆ సభలో సభ్యుడు అండి, సభ్యుడు ఆయన. పక్క సభలోనేమో ఇంకో తమ్ముడు నాగబాబు గారి సభ్యుడు. సో అది తర్వాత అయినా ఖండించాలి కదా, వీళ్ళు అన్నకి సపోర్ట్ గా నిలబడాలి కదా తమ్ముళ్ళిద్దరు. కానీ నిలబడలేదు. ఎందుకంటే రాజకీయం, జనసేనని తెలుగుదేశం పార్టీకి తొక్క పార్టీగా చేసేశారు కాబట్టి తెలుగుదేశం వాళ్ళు మాట్లాడినా కూడా వీళ్ళు మౌనంగా సొంత అన్నని అవహేళన చేసినా కూడా వీళ్ళేమి స్పందించరు అనేది మనకి స్పష్టమైంది. వీళ్ళిద్దరూ స్పందించినంత కాలం చిరంజీవి గారికి అవమానం భారం అలాగే కొనసాగుతూనే ఉంటుంది. రైట్. వెంకటరెడ్డి, పవన్ కళ్యాణ్ అన్న స్పందించారు సార్, చిరంజీవి దాగలేరు. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం దూషించారు అంటే అందుకనే ఇప్పుడు ఇదే నారా లోకేష్, ఇదే పవన్ కళ్యాణ్ ఆరోపించినే కదా నారా లోకేష్. ఎవరు చెప్పి? నారా లోకేష్ నేను ప్యాకేజీలు తీసుకుంటున్నానని చెప్పి, లేదంటే నాకు గుండు కొట్టించారని చెప్పి ఇదే తెలుగుదేశం వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అని చెప్పి ఇదే పవన్ కళ్యాణ్ చెప్పాడు.
ఏమైంది ఇప్పుడు లోకేష్ ఈయన అన్నదమ్ములు అయిపోయారు. ఇప్పుడు అన్నదమ్ములు అయిపోయారు కదా, ఈయన అన్న అంటున్నాడు, ఆయన తమ్ముడు అంటున్నాడు, చాలా గౌరవంగా ఉంటున్నారు. నా తల్లిని తిట్టించారు, అట్లా ఉంటాం, కానీ ఆ గతంలో దానికి క్షమాపణ అడగాలి. నా తల్లిని తిట్టించారు అని చెప్పి స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్పాడు. మళ్ళీ తల్లిని తిట్టించిన వాళ్ళ దగ్గరికి వాళ్ళు ఏమైనా క్షమాపణ చెప్పారా? చెప్పలేదు కదా. అయినా నువ్వే వెళ్ళిపోయావు వాళ్ళ దగ్గరికి. పొత్తు కోసం వెళ్ళింది చంద్రబాబు కాదు, పవన్ కళ్యాణ్ వెళ్ళాడు కదా. ఎందుకంటే బీజేపీ వాళ్ళు కల్పించిన ఈయన అని చెప్పాడు కదా దానికి సంబంధించి. సో ఈ 2 పాయింట్. 3వ పాయింట్ ఇక్కడికి వచ్చేటప్పుడు చిరంజీవి గారికి ఇప్పుడు అవమానాలు ఏమన్నా సార్? అనేక సందర్భాల్లో బాలకృష్ణ చేస్తానే ఉన్నాడు, ఏ రోజు పవన్ కళ్యాణ్ స్పందించాలి. ఎందుకు మీకు లేపాక్షి ఉత్సవాలు అప్పుడు మా పక్కన కూర్చోవాలంటే ఒక అర్హత ఉండాలి. సో ఎవరిని బట్టి దాన్ని పిలుస్తాము ఈ ఉత్సవాలకి అని చెప్పి. బ్లడ్ వేరు బ్రీడ్ వేరు, మా రక్తం ఎక్కించుకుంటే ఎప్పుడో ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు, ఇట్లాంటివన్నీ మాట్లాడింది బాలకృష్ణ గారు అనేక సందర్భాల్లో. ఎన్టీఆర్ కదా, ఈయన కాదు సార్ బాలకృష్ణ మరి ఈయన కూడా అవ్వాలి కదా. అసలు ఎన్టీఆర్ కుమార్ని బాలకృష్ణ, మీకు తెలుసా బాలకృష్ణ గారిని నా రాజకీయ వారసుడని మదనపల్లిలోనూ ఎక్కడ టూర్ చేస్తూ ఎన్టీఆర్ గారు ప్రకటించారు. వెంటనే చంద్రబాబు గారు అలర్ట్ అయ్యాము, ఇప్పుడు చాలా అది నష్టం చేస్తుందని చెప్పి దాన్ని ఆయన విత్డ్రా చేయించారు. తర్వాత ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయనేమో ఎమ్మెల్యేగానే మిగిలిపోయాడు. అదే కదా ఇట్లా ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ కూడా ఎమ్మెల్యేగానే మిగిలిపోయాడు. సో ఇంకో పాయింట్ ఇక్కడ ప్రధానంగా మీరు చూస్తే సార్, ఇదే చిరంజీవి గారిని కాదు పవన్ కళ్యాణ్ని, ఏది ఈ అలగా పార్టీ శంకర్ జాతి ఇవన్నీ బాలకృష్ణ మాట్లాడిన ఏ రోజు స్పందించలేదు కదా. నన్ను ఇట్లా అంటారా, బాలకృష్ణ క్షమాపణ చెప్పమని. అది అనకుండా ఇప్పుడు బాలకృష్ణ సార్ అంటున్నాడు. మొన్న మీకు తమంది ఒక ఆడియో ఫంక్షన్ జరిగింది విజయవాడలో. ఆడియో ఫంక్షన్లో అందరూ నన్ను బాలకృష్ణ గారిని బాలయ్య అనమంటున్నారు, కానీ నేను బాలయ్య నేను బాలకృష్ణ సారు అని పిలుస్తాను అన్నప్పుడు ఇప్పుడు నీ అన్న ఏమన్నాడు, ఆడు ఈడు అంటున్నాడు. నువ్వు స్పందించాలి కదా. నేను ఇవాళ పేపర్లో చూశాను సార్, ఎందుకంటే వచ్చిద్దేమో అని. కనీసం ఆ 2 పత్రికలు దీన్ని కవర్ చేయడానికి నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళాడు కాబట్టి బాలకృష్ణ కామెడీ అంశం ఇలా జరిగి ఉండాల్సింది కాదని చంద్రబాబు నాయుడు అన్నారు. అవునండి అలా జరగకూడదని నేను అనుకున్నానని పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఇట్లాంటి వార్త ఏమన్నా వాళ్ళు వడ్డీ వారిస్తారేమో అని చూసా, ఎక్కడ రాయలేదు. ఎందుకంటే దీన్ని కవరింగ్ చేయడానికి అట్లా రాస్తారేమో, ఎందుకంటే జరగదు అది. కానీ వీళ్ళు రాసేసి దాన్ని ఒక ఇదేదో సర్దుమణిగిందని చూపిస్తారో అని అనుకున్నా. అసలు ఆ డిస్కషనే రాలేదనేది ఇవాళ 2 పేపర్లు. ఎందుకంటే వాళ్ళ 2 పత్రికల్లో మరి ఏం మాట్లాడుకుంటారు, ఏదంటే జిఎస్టీ కోసం ర్యాలీ చేయాలంట, 60,000 సభలు పెట్టాలంట. 60,000 సభలు అంట. గల్లీ కూడా పెడతారు సార్. డబ్బులు ఇప్పుడు ఖర్జూరపు నాయుడు డబ్బులు కాదు, లేదంటే ఆయన కానిస్టేబుల్ వెంకటరావు గారి డబ్బులు కాదు కదా, మన డబ్బులు కదా, రాష్ట్ర ప్రజల డబ్బులు కదా. వాళ్ళు ఎన్ని సభలైనా పెట్టుకుంటారు. యోగాంధ్ర కంటే ఘనంగా నిర్వహించాలంట. అంటే దానికి 300 కోట్లు ఖర్చు పెట్టారు కదా, ఇంకో 0 యాడ్ చేసి 3,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక 60,000 సభలు పెట్టాలంట. 2 డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పాడంట. ఇది అంటే అందరు కలిసి క్యాబినెట్ లేరు, మరి ప్రత్యేక ఈయన ఆయనకు ధన్యవాదాలు. సో ఇట్లాంటివన్నీ ఉన్నాయి సార్. నేను ఒకటైతే సార్ ఇక్కడ బాలకృష్ణ గారి అంశం వచ్చింది కాబట్టి ఇప్పటికైనా బాలకృష్ణ గారు మీరు మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళని గౌరవంగా మాట్లాడాలి. రెండోది తప్పు చేశాడు ఆ రోజున చట్టం ప్రకారం. అయితే అదే సార్ నేను నా అంశం ఎత్తబోతున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇదిగోండి లొంగిపోయిన వసుంధర, మేము ఎప్పుడన్నా ఇవన్నీ డిస్ప్లే చేసామా సార్? మీరు ఇష్టం వచ్చినట్టుగా భారతమ్మ గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేల మీద ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా రాస్తున్నా. ఇదిగోండి లొంగిపోయిన వసుంధర బెయిల్ మంజూరు, పరారీలో ఉన్నట్టు. ఆవిడ మీద అప్పుడు కేసు ఏంటది, ఏమికి ఇంట్లో కాదు సాక్ష్యాలు జరిపేశారనే దాని మీద కేసుకు సంబంధించిన దాంట్లో. కానీ మేము ఏ రోజన్నా మాట్లాడామా? వివేక హత్య లేని ఆరోపణ జగన్ గారి మీద చేస్తారు, గొడవలు పెట్టని లేని ఆరోపణ. ఇప్పుడేమో ఒరిజినల్ గా జరిగిందాన్నేమో సార్ జరిగిన కప్పు చేస్తారు. జరిగిన ఎక్కడ చెప్పాలా. వీళ్ళు రోజు పాపం లక్ష్మీపార్వతి గారి అంశం కూడా ఎత్తాలి కాబట్టి లక్ష్మీపార్వతి గారిని రోజు తిడతారు సార్ వీళ్ళు. ఇక్కడ చూడండి, వైఎస్కు లక్ష్మీపార్వతి వినతి, ఏది బాలకృష్ణ ఇంట్లో కాల్పుల అంశంలో ఎన్టీఆర్ దృష్టిలో ఉంచుకొని బాలకృష్ణపై కక్ష సాధింపు చర్యలు చేపట్టవద్దని. కక్ష సాధింపు ఎట్లా అవుతుంది నాకు అర్థం కాదు. ఇప్పుడు అదే పేపర్లో వచ్చిన మీరు నేను ఇట్లాంటి తప్పు చేస్తే పోలీసులు ఇట్లాగే వదిలేస్తారా? రాజశేఖర రెడ్డి గారు ఆయన ఏదో ఉదాత్తం అనుకున్నాడు, కానీ చట్టం ప్రకారం ఆయన తప్పు చేసినట్టే. అదే చంద్రబాబు గారు ఉంటే అట్లా వదిలేవాడు. బాలకృష్ణ అయితే ఏమి జరగకపోయినా కుటుంబ సభ్యులు లాక్కొచ్చి ఇల్లు ఇష్టం వచ్చినట్టుగా ప్రధాని జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టి ఈ రోజు వాళ్ళు చేస్తుంది నేను చూశారు కదా. కానీ ఇక్కడ చూడండి, ఆ రోజు లక్ష్మీపార్వతి గారు వినతాను వచ్చినాక రాజశేఖర రెడ్డి గారిని తాను కోరానని ఆయన అలాగే అని హామీ ఇచ్చినట్టు లక్ష్మీపార్వతి విలేకరులకి చెప్పారు. సో లక్ష్మీపార్వతి గారిని ఈ రోజు కూడా తిడతారు వాళ్ళు. ఏది బాలకృష్ణ ఇంట్లో కాల్పుల అంశంలో లక్ష్మీపార్వతి గారు కూడా వెళ్ళి బాలకృష్ణ గారి మీద ఎటువంటి ఎల్వి ప్రసాద్ గారు 2 సార్ ఆయన పుస్తకంలో రాశాడు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు పుస్తకంలో రాసి
రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ రాజకీయ కోణం కూడా తీసుకోలేదు. అవును. సంజయ్ దత్ ఇంట్లో తుపాకులు దొరికితేనే సంవత్సరం జైలుకి వెళ్ళి వచ్చాడు. ఇక్కడ కాల్పులు జరిగినా కూడా ఒక్కరోజు కూడా జైలుకి వెళ్ళలేదండి. రామారావు గారి ఫ్యామిలీ అంటే ఇప్పటికీ మేము గౌరవం, దాంట్లో నో డౌట్. బాలకృష్ణ గారు అంటే మాకు మిగతా వాళ్ళ ఫ్యామిలీని గౌరవించరా? వాళ్ళ మీద ఎందుకు కేసులు ఇవ్వట్లేదు సార్? పెడతారా? ఎవరి మీద పెట్టాను సార్? మీరంటే మేము మీరంటే చిరంజీవి ప్రభుత్వంలో గారిని ఉన్నవాళ్ళు. చిరంజీవి గారిని ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు. ఇప్పుడు చిరంజీవి గారిని అంటే అన్నకూడదు అలాంటి అని మేము మాట్లాడుతాం ఈ రోజు కూడా. ఓకే. చిరంజీవి గారిని ఆ రోజు ఆప్యాయంగా గౌరవం విచిత్రం ఏంటంటే చిరంజీవి గారికి మీరు మద్దతు ఇవ్వాల్సి వస్తా ఉంది, అన్న తమ్ముడు మాత్రం ఇవ్వట్లేదు. జనసేన వాళ్ళు సార్, జనసేన వాళ్ళు అక్కడ అందరూ అక్కడే ఉన్నారు కదా. ఎవరు ఒక్కళ్ళెళ్ళ. మాట్లాడరు? 21 ఇంకా ఏంటంటే స్పీకర్ చైర్లో కూర్చున్న రఘురామకృష్ణరాజు గారు తిడుతుంటే నవ్వుతున్నాడు చిరంజీవి గారిని తిడుతుంటే. మీరు కావాలంటే ఒకసారి చూడండి. నిజమా? చిరంజీవి గారు నా మాటలు అంటే ఆయన నవ్వుకుంటా కూర్చుంటాడు అక్కడ. కనీసం ఖండించాలి కదా. విజయ్ కుమార్ గారు వీడియోలో చూశాను, గుడ్ అని కూడా అన్నాడంటే ఎవరు ఏదో అదే బాలకృష్ణ గారి ఇష్యూ సంబంధించి ఆయన ఇంకా ఏదో మాట్లాడితే గుడ్ అని రొటీన్ గా అన్నారో మరేమో అట్లా అన్నారని చెప్పి విజయ్ కుమార్ గారు 164 మంది ఇప్పుడు దానికి సమాధానం చెప్పాలి సార్. సభ క్షమాపణ కోరాలి. దాంట్లోంచి విత్డ్రా చేసుకోవడం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళు అన్నటువంటి మాటలు ఇప్పటికి చిరంజీవి గారి అవమాన భారం ఎప్పుడు తీరుతుంది? తీరదు అది. తీరదా? తీరస్తారు 4 రోజులు అయిపోయినా మళ్ళీ తిడతారు. పవన్ కళ్యాణ్ కానీ జరుగుతా ఉంటే వాళ్ళకి అలవాటు అయిపోయిందంటగా. పవన్ కళ్యాణ్ అయితే అలవాటు అయిపోయింది. ఆదేశాలు ఇచ్చినట్టున్నారు జనసేన వాళ్ళకి. వాళ్ళు ఏం తిట్టినా కొట్టినా మీరు ఎవరు మాట్లాడారు? కాదు సార్, మొన్న కొడితే ఏదే కొవ్వూరులో వాళ్ళు కొట్టారని చెప్పి వెళ్ళి అతను కందులు దుర్గేష్ని కలిసి మమ్మల్ని తెలుగుదేశం వాళ్ళు కొట్టారంటే తర్వాత రోజు ప్రకటన వచ్చింది, మీరు 15 ఏళ్ళు మనం కలిసి ఉండాలి, వాళ్ళు ఏమన్నా కూడా మీరు మాట్లాడద్దు, పడి ఉండండి. రైట్.